హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనకు ముఖ్యంగా భారత రాజ్యాంగంలో స్వీకరించిన అంశాల్లో భారత రాజ్యాంగంలో ప్రముఖంగా అత్యవసర పరిస్థితులు, ఈ అత్యవసర పరిస్థితులు అనేటువంటివి జర్మనీలో నుంచి వైమర్ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. ఇవి చాలా ముఖ్యమైనవి. అధికరణం 352, అధికరణం 356, అధికరణం 360. ఈ మూడు అంటే ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ 352 ఆర్టికల్, ప్రెసిడెన్షియల్ రూల్ 356 ఆర్టికల్, 360 ఎకనామికల్ ఎమర్జెన్సీ. భారతదేశంలో రాజ్యాంగంలో చాలా ప్రముఖమైనటువంటివి. దేశంలో ఏదైనా విపత్తు కానీ యుద్ధం కానీ అనుకోని ఆర్థిక పరిస్థితి ఏమైనా జరిగినప్పుడు 352 ఆర్టికల్ అనేటువంటిది విధించడం జరుగుతుంది. అంటే 352 అధికరణం జాతీయ అత్యవసర పరిస్థితి. భారతదేశంలో 65, 62, తర్వాత 71 ఆ సమయంలో పాకిస్తాన్తో యుద్ధం కానీ చైనా యుద్ధ సమయంలో కానీ ఈ అధికరణాన్ని వినియోగించుకోవడం జరిగింది. దీన్ని 352 అంటాం, నేషనల్ ఎమర్జెన్సీ. తర్వాత రెండవది 356. ఈ 356 అధికరణం అనేటువంటిది ఏంటి అంటే, ఏదైనా రాష్ట్రంలో పరిపాలన సరిగ్గా జరగలేదనుకున్నప్పుడు, సరి అయిన విధంగా జరగనప్పుడు రాష్ట్రపతి పాలన విధించే అధికారం రాష్ట్రపతి సలహా మేరకు గవర్నర్కి అనేటువంటిది ఉంటుంది. ఇప్పటికీ 100కు పైగా సార్లు భారతదేశం అనేక రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. కానీ మొట్టమొదట పంజాబ్ రాష్ట్రంలో తొలిసారి రాష్ట్రపతి పాలన విధించారు. తర్వాత 360వ అధికరణం అనేటువంటిది ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్థికంగా దేశం దివాలా తీసినప్పుడు కానీ, ఆర్థిక అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ ఆర్థిక అత్యవసర పరిస్థితిని 360వ అధికరణం ప్రకారం విధించడం జరుగుతుంది. కానీ భారతదేశం ఇంతవరకు ఎప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేటువంటిది విధించడం జరగలేదు. ముఖ్యంగా ఇవి మనము జర్మనీలోని వైమర్ రాజ్యాంగం నుంచి వీటిని స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా మనకు పోటీ పరీక్షల్లో సోషల్ విభాగంలో ఇవి బాగా అడగడం జరుగుతుంది.